వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అల్లూరి జిల్లా చింతపల్లి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు పాడేరు శాసనసభ్యులు కొట్టగులు భాగ్యలక్ష్మి అవతాతల సంతోషమే జగనన్న లక్ష్యం. పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కోటగుల్లి భాగ్యలక్ష్మి ఎంపీడీఓ కార్యాలయం నందు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మరియు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి లబ్ధిదారులకు చింతపల్లి మండలంలో ఏడాదికి 34,92,00,000 రూపాయలు ప్రకారం 4.5 ఏళ్లు 174 కోట్లు పంపిణీ చేశామని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవతాతల వికలాంగుల వితంతువుల సంతోషమైన జీవితం గడపడమే లక్ష్యంగా వారి జీవన ప్రమాణంలో మార్పు తీసుకువచ్చే విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అందజేయడం జరుగుతుందన్నారు. తాను చేపట్టినటువంటి ప్రతి అంశాన్ని ఆచరణలోకి తీసుకువచ్చి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దకే చేర్చడం జరుగుతుందన్నారు. నేడు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలకు పెన్షన్ కానుకను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నెల 1వ తేదీ సూర్యోదయం కంటే మునుపు వాలంటీర్ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేస్తున్నారని, గతంలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదన్నారు. ఇచ్చిన హామీలను ఎక్కడా కూడా వివక్షత చూపకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందజేయడం జరిగిందన్నారు. కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పించామన్నారు. ఈ విధమైన పాలన అందజేస్తున్న జగనన్నకు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాజ విశ్వేశ్వరరాజు, ఎంపీపీ అనుసదేవి, జడ్పీటీసీ పోతురాజు బాలయ్య, పడాల్ సర్పంచ్ దురియాస్ పుష్పలత, ఎంపీటీసీలు దాసరి దారలక్ష్మి, చందాడ జయలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు షేక్ నాజరవల్లి, ఎంపీడీఓ పి ఆశజ్యోతి, అన్ని పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో చాలా మందికి కనీసం ఆ ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ గతంలో ఎప్పుడు కూడా అందే పరిస్థితి మనకు లేదు. కానీ ఈరోజు ఈ వ్యవస్థ వల్ల ప్రతి ఒక్క లబ్ధిదారుకి కూడా ఈరోజు అర్హత కొలమానంగా తీసుకొని ఈరోజు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమాన్ని పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది అని చెప్పడానికి మేము నిజంగా చాలా సంతోషిస్తున్నాము. అన్నమాట ప్రకారంగానే 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 2,250 దగ్గర నుంచి ఈరోజు 3,000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అండ్ అంటే ఇది ఒక సాచురేషన్ బేసిస్లో, ఎందుకంటే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి పెన్షన్దారులు వేరు. అండ్ సాచురేషన్ పద్ధతిలోని అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా సచివాలయాల ద్వారా నమోదు చేయించుకొని ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందించే కార్యక్రమానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అండ్ ఈరోజు సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నటువంటి అనేక మందికి 10,000 రూపాయల వరకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ గతంలో కిడ్నీ వ్యాధితో బాధపడి కనీసం డయాలసిస్ కూడా చేయించుకోలేనటువంటి దుస్థితిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డయాలసిస్ కూడా ఈరోజు చేయించుకునే వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఈరోజు ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టినటువంటి ప్రాణ ప్రదాత ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము. సో మా ప్రాంత ప్రజలందరి తరపున, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారంటే మాట మీద నిలబడినటువంటి వ్యక్తి. అండ్ ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని 100కి 100% నెరవేర్చుకొని దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోని 99% వరకు నెరవేర్చినటువంటి ఘనత రికార్డులోని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రథమ స్థానంలో నిలుస్తారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. సో ఈ ప్రాంత ప్రజలందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.